ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా పొందొచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అయితే ప్రవేశపెడుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు 2 శుభవార్తలను అయితే అందించిందండి. ఈ 2 శుభవార్తలు ఏంటో మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే, వీటిలో మనకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట. సో అది కూడా మనం క్లారిటీగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త డ్వాక్రా గ్రూపులకు 3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ డబ్బులను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. బ్యాంకులకు ద్వారా మొత్తంగా ఈ రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీలుగా ఈ రివాల్వింగ్ ఫండ్ను డ్వాక్రా సంఘాల సభ్యులు వినియోగించుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు 15,000 రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్ను ఖరారు చేసింది. ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం యొక్క నిధిని పెంచుకునే అవకాశం కలుగుతుంది. సంఘంలోని సభ్యుల అవసరాలకు అనుగుణంగా డ్వాక్రా సంఘంలోని ఈ నిధుల వినియోగం పైన కీలక నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఫండ్ ద్వారా సంఘాలు తమ ఉత్పత్తుల కోసం బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణాలు కూడా తీసుకునే వెసులుబాటును కల్పించారు. ఈ నిధులను ప్రభుత్వం త్వరలోనే సంఘాల యొక్క బ్యాంకు ఖాతాలలోకి జమ చేయబోతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలకు సంఘాలలో ఉన్నటువంటి పొదుపు సంఘాల జాబితాలను కూడా పంపించడం జరిగింది. తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ కూడా అయ్యాయి. ఈ నిధుల ద్వారా కొత్త డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆర్థికంగా తమ బలాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలు తమ ఉత్పత్తులు మరింత పెంచుకునే విధంగా బ్యాంకర్లతో సమావేశంలో కూడా డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది. అదేవిధంగా రుణాలు తిరిగి చెల్లింపులలో ఏపీ డ్వాక్రా సంఘాలు క్రమం తప్పకుండా ఉన్నటువంటి బ్యాంకులు సైతం తిరిగి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళా సంఘాలలో ఉన్న సభ్యులు అయితే ఈ యొక్క బెనిఫిట్ అయితే పొందబోతున్నారు. ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క డ్వాక్రా మహిళకు గరిష్టంగా 15,000 రూపాయల చొప్పున కొత్తగా ఎవరైతే డ్వాక్రా సంఘాలలో చేరినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకి ఈ 3 కోట్ల రూపాయలలో రివాల్వింగ్ ఫండ్ కింద నేరుగా 15,000 రూపాయల చొప్పునైతే విడుదల చేయబోతున్నారు. సో ఈ యొక్క ఆపర్చునిటీతో డ్వాక్రా మహిళలు అయితే యూజ్ చేసుకుని వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలని సకాలంలో చెల్లించడం అనే విషయంతో పాటుగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైనా సరే స్వయం సహాయక సంఘాలు, పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా కొన్ని చిన్న చిన్న స్మార్ట్ బిజినెసెస్ కూడా పెట్టుకుంటుంటారు కదా. సో ఇవన్నీ కూడా అయితే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. సో డ్వాక్రా మహిళలకు 15,000 రూపాయలు అయితే మనకి ఈ విధంగా ఇవ్వబోతున్నారు. ఇక మనకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు మనకు మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ను కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఆల్రెడీ ఇప్పటికీ కొంతమందికి అయితే పంపిణీ చేశారు. సో ఎవరికి పంపిణీ చేశారు, ఇంకెవరికి ఇవ్వాలో చూసుకున్నట్లయితే, సో మొట్టమొదటిగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలకు నేరుగా మొబైల్స్ని పంపిణీ చేశారు. దీనికి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్స్ని అయితే పంపిణీ చేసిన కార్యక్రమంలో భాగంగా 55,706 అంగన్వాడీ కేంద్రాలకు గాను మొత్తం 58,204 మంది సభ్యులైతే ఉన్నారనమాట. అంటే టీచర్లు ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కార్యకర్తల్లో 75 కోట్ల విలువైనటువంటి మొబైల్స్ని అయితే వాళ్ళకి అందివ్వడం జరిగింది. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు తల్లిదండ్రుల నమ్మకానికి
వారి ఆశలకు గుర్తుగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తున్నటువంటి సేవలు 98% సంతృప్తికరంగా A++ స్థాయిలో ఉండడున్న నేపథ్యంలో చాలా సంతోషకరమని సంధ్యారాణి గారు ప్రశంసించారు. ఈ గొప్ప సేవలను కొనసాగిస్తూ అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు, చిన్నపిల్లలకు కూడా ఇంకా బాగా సేవలు అందించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు కూడా 3 సార్లు పెంచారని మంత్రి అయితే చెప్పడం జరిగింది. ఈ ఫోన్ల ద్వారా సిబ్బంది తమ సేవలను మరింత సమర్థవంతంగా అందించగలరని ఆశిస్తున్నట్లయితే ఆమె ప్రకటించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ నెల 12వ తారీఖున అంగన్వాడీ ధర్నా అంశంపై కూడా స్పందించడం జరిగింది. అంగన్వాడీలకు ఏది కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరో చెప్పారని ధర్నాలతో సమయం వృధా చేసుకోకూడదని, అలాగే వేతనాల పెంపు అంశం ముఖ్యమంత్రి పరిశీలనలో కూడా ఉందని, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ప్రతిపాదన కూడా అయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో అంగన్వాడీ ఉద్యోగులందరికీ కూడా ఒకే రకమైన దుస్తులు కూడా అందజేస్తామని, ఈ యొక్క అంగన్వాడీలలో ఉపయోగించే యాప్ల సంఖ్యను కూడా తగ్గించేదానికి మేమైతే కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 7,000 మినీ అంగన్వాడీలలో 5,000ను కేంద్రాలుగా అంటే మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశారు. మిగిలినటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లకు వారు 10వ తరగతి చదువు పూర్తి చేసిన తర్వాత ఉన్నత స్థాయికి అయితే వారిని చేరుస్తామని ప్రకటించారు. అంగన్వాడీలలో మన దేశవ్యాప్తంగా 70% అయితే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 96% ఉండడం అనేది నిజంగా చాలా అంటే చాలా అద్భుతమైన పనితీరు అని చెప్పేసి ఆమె గుమ్మడి సంధ్యారాణి గారు అయితే నిన్నటి రోజున ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్స్ అనేది పంపిణీ చేస్తూ మనకైతే గుడ్ న్యూస్ చెప్పారనమాట. అయితే ఇప్పుడు చేసి అంగన్వాడీ మహిళలకైతే ఆల్రెడీ ఇచ్చారు కదా, డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి పొదుపు సంఘాలలో ఉన్న అక్క చెల్లెమ్మలకు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని డిజిటలైజేషన్ వైపు మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే పొదుపులో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో సో వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. అది 5G మొబైల్స్ని పంపిణీ చేయబోతున్నారు. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ యొక్క డ్వాక్రా లోన్స్ అనేటివి కనుక బ్యాంకు నుంచి తీసుకుంటే మనకు ఈ బ్యాంకులో తీసుకున్నటువంటి రుణాలను మనం ఎవరైతే గ్రూప్ లీడర్స్ ఉంటారో కొంతమంది గ్రూప్ లీడర్స్ అయితే తీసుకుని కడతారన్నమాట. కొంతమంది సభ్యులు తలా ఒక్కొక్క నెలలో అయితే తీసుకొని పోయి డబ్బులు కడుతూ ఉంటారనమాట వసూలు చేసుకున్న తర్వాత. అయితే ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరి లోను వాళ్ళే కట్టుకునే విధంగా ఒక యాప్ అయితే రూపొందించి తీసుకురాబోతున్నారు. సో దీన్ని అయితే మనకు డెవలప్మెంట్ చేయడం కోసం అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే 8వ తేదీ లోపల ఒక 5-6 మంది ఇస్తే మిగతా మనకు నెలాఖరు వరకు మిగతా వాళ్ళు ఎవరో ఒకరు ఇస్తానే ఉండరు, లేటుగా ఉంటుందన్నమాట. సో వీళ్ళందరి వల్ల వీళ్ళకి వడ్డీ డబ్బులు అనేది భారం పడుతుంది. సో డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ భారం అనేది పడకుండా ఎవరి లోను వాళ్ళు కట్టుకునే విధంగా సపరేట్గా ఫోన్లలో కూడా తీసుకురాబోతున్నారు. సో ఈ యొక్క ఫోన్లలోకి మనకు తీసుకొస్తే సరిపోతుందా? సో మొబైల్స్ కూడా పంపిణీ చేయాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మనకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మనకు సంక్రాంతి కానుకగా అంటే వచ్చే నెల మొదటి వారంలో సంక్రాంతి కానుకగా పొదుపులో ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా స్మార్ట్ ఫోన్స్ని అయితే పంపిణీ చేయబోతున్నారండి. సో దీనిపైన ఇప్పటికే ప్రతిపాదన రావడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చారు. అంతకుముందు డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వాళ్ళకి శాంసంగ్ ట్యాబ్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి పొదుపు గ్రూపులో ఉన్నటువంటి మహిళలను డిజిటలైజేషన్ని ప్రోత్సహించడం కోసం ఇప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.